రైట్. సీఎల్పీకి సంబంధించి అలాగే వివిధ పార్టీలకు సంబంధించి ఎల్పీ మీటింగ్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా సీఎల్పీ భేటీంగ్ ఎలా ఉండబోతుంది? సో ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? సో అధ్యక్షత వహించినటువంటి నేపథ్యంలో కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా రైతుల సమస్యలు కానీ లేకపోతే 6 గ్యారంటీల అంశాలు కానీ ప్రభుత్వం చేసినటువంటి అంశాలపై ప్రధానంగా ప్రశ్నించే అవకాశం విభేదాలు విపక్షాలు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మరి కాసేపట్లో అంటే 2 గంటలకు సంబంధించి కూడా సీఎల్పీ నేత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగబోతా ఉన్నది. ఇక సమావేశానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సంబంధించి కూడా శాసనసభలో, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. అలాగే మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కూడా తెలంగాణలో ప్రజాపాలన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలతో పాటుగా మిగతా సంబంధించిన పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నది. ఇక మరికొన్ని రోజుల్లో తీసుకురాబోయే పథకాలకు సంబంధించి కావచ్చు, ఇక ముఖ్యంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మిగతా రుణమాఫీకి సంబంధించి దాదాపు 23,000 కోట్ల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసింది. ఇక దాంతోపాటుగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500కు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 మెగావాట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి సబ్సిడీ కావచ్చు, ఇక ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా 5 లక్షల నుంచి 10 లక్షల అప్గ్రేడ్ చేసింది. దాంతోపాటుగా స్కిల్ యూనివర్సిటీ, నైపుణ్య సంబంధించిన యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అందిస్తూ ఉంది. ఇక 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. మరోవైపు టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా ప్రక్షాళన చేసిన తర్వాత మొదటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 సంబంధించిన పరీక్షలను చేసింది. దాని తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగాలను భర్తీ ఇచ్చిన నేపథ్యం కావచ్చు, నియామక పత్రాలు అందించిన నేపథ్యం కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయి. దాంతో పాటుగానే కృష్ణా నది జలాలకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అంశాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దాంతోపాటుగా దేశంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరగబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే కులగణనకు సంబంధించి ఇప్పటికే దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. సంబంధించిన బీసీలకు ఉద్యోగ కల్పనతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లకు బీసీ కులాలకు ఇచ్చేందుకు కూడా ఆ నిర్ణయాన్ని తీసుకుంది. దానికి అనుగుణంగానే సర్వే చేసింది. ఆ నివేదికలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళ రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, సంబంధించిన ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, కేటగిరీలకు సంబంధించి కూడా లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఈ 2 బిల్లులకు సంబంధించి కూడా శాసన సభలో ప్రవేశపెడతారు. శాసన సభ నుంచి కూడా దీన్ని సంబంధించిన తీర్మానంకు పార్లమెంటుకు పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి 2 అంశాలపైన కూడా ప్రధాన ఎజెండాగా వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, చాలా వరకు ఇప్పటి 25,000 కోట్ల రుణమాఫీ, దాంతో పాటుగా మిగతా సంబంధించి కూడా 500కి వరికి సంబంధించి కూడా 500 బోనస్ కావచ్చు, మద్దతు ధర ఇస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వరికి కావచ్చు, మిగతా సంబంధించి అన్ని అంశాలు అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా దాదాపుగా 5,000 కోట్లను ఖర్చు పెట్టింది. రైతు భరోసా కింద 12,000 ఇస్తూ ఉన్నది. దాంతోపాటుగా రైతు కూలీలకు సంబంధించి కూడా ఏదైతే భూమి లేని కూలీలకు సంబంధించి కూడా 12,000 రైతు భరోసా కింద ఇస్తూ ఉన్నది. కాబట్టి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సభలో చర్చించాలి. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ 2 అంశాలపైన, ఈ 2 ప్రధాన ఎజెండాగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సంబంధించి ఈ అంశాలపైన చర్చ జరిగేది ఉన్నది. కాబట్టి ప్రతిపక్షాలకు సంబంధించి కూడా మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రాబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. రేపటికి సంబంధించి కూడా ఆయనకు శాసనసభలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరోవైపు ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అమలు చేసింది, ఏ రంగానికి సంబంధించి కూడా ఎంతవరకు ఖర్చు పెట్టింది, ఇప్పుడు తీసుకురాబోయే బడ్జెట్కు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఏ రంగాలకు
బడ్జెట్ను కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా ఈరోజు సిఎల్పి సమావేశంలో చర్చకు వస్తాయి. దాంతో పాటుగా ప్రతిపక్ష అంశాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించి కూడా పలు అంశాలను లేవనెత్తింది. కాసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి కూడా ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటికీ కూడా నెరవేర్చాలి. ఇక మహిళలకు సంబంధించి కూడా 2500 సంబంధించిన ఆ పథకానికి స్కీమ్కి సంబంధించి ఇప్పటి వరకు అది అమలు కాలేదు. దాంతోపాటుగా పెన్షన్లకు సంబంధించి కూడా పెంచుతామన్న పెన్షన్కి సంబంధించి కూడా అమలు కాలేదు. ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా శాసనసభలో లేవనెత్తాం, ప్రశ్నిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మరోవైపు బీజేపీ సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఇప్పటి వరకు గత బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన సంబంధించిన బడ్జెట్కు సంబంధించి ఇంతవరకు ఏ శాఖలకు సంబంధించిన సంక్షేమ పథకాలు జరిగాయి, వీటన్నిటిపైన కూడా ప్రశ్నిస్తామని కూడా మరోవైపు ప్రతిపక్ష బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈ సిఎల్పి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా పలు కీలకంగా ఈ అంశాలపైన చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా సభలో దాదాపుగా 28 వరకు శాసనసభ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవుతా ఉన్నది. కాబట్టి ఇక పూర్తిగా 28 సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ 2 బిల్లుల పైన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు పలు అంశాలు లేవనెత్తాయి. బీసీ వర్గీకరణకు సంబంధించి కూడా కొన్ని సంబంధించిన ఆ కులాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అంశాలపైన కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ అంశం పైన కావచ్చు, మిగతా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దాంట్లో మాల వర్గానికి సంబంధించి కూడా దానికి వాళ్ళకు సంబంధించి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారని కూడా ఈ 2 పార్టీలు ప్రధానంగా ఇప్పుడు ఈ బిల్లులపైన క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ఏ విధంగా శాసనసభలో మాట్లాడాలి, అంశాలకు సంబంధించి శాసన మండలిలో ఈ అంశాలు లేవనెత్తితే ఎట్లాంటి విధంగా అనుసరించాలి దానిపైన కూడా పూర్తిగా ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దాంతోపాటుగా బడ్జెట్కు సంబంధించి మిగతా ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్కు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఏ అంశానికి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తితే అప్పటికప్పుడే ఏ విధంగా సమాధానం చెప్పాలి, గత ప్రభుత్వం సంబంధించిన తప్పిదాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, మరోవైపు ఎస్ఎల్బీసీ సంబంధించి కూడా ఈ అంశాన్ని కూడా క్వశ్చన్ రైజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా వీటన్నిటిపైన కూడా వివరాలు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇవ్వనున్న నేపథ్యం ఉంది. దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా గత 10 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించిన చేసిన పథకాలు, తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, దాంట్లో జరిగిన పూర్తి స్థాయిలో అవన్నీ వైఫల్యాలు కావచ్చు, వీటన్నిటికి కూడా ఖచ్చితంగా 10 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఖజానా ఖాళీ అయింది, రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ప్రాజెక్టుల పేరుతో ఇతర పథకాల పేరుతో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించి కూడా మోసం చేసింది, వీటన్నిటిని కూడా వివరిస్తూనే ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రజాపాలన సంబంధించిన ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేరుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 6 గ్యారెంటీలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, మళ్ళా భవిష్యత్తులో తీసుకురాబోయే పథకాలు కావచ్చు, ప్రతిష్టాత్మకంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుపోతున్నారు. దాంతో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వం సంబంధించి కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఏడాదిన్నర కాలంలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న, ఉద్యోగాల భర్తీ జరిగింది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పరీక్షలు సంబంధించి కూడా పరీక్షలు నెరవేర్చింది. ఆ యొక్క రిజల్ట్స్ కూడా ఇప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యం ఉన్నది. భవిష్యత్తుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, మెగా డిఎస్సి ఇవన్నీకి సంబంధించి కూడా ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంతోపాటుగా రాష్ట్రానికి దావోసు పర్యటనకు సంబంధించి కూడా అనేక పథకాలు కావచ్చు, మిగతా సంబంధించిన విదేశీ పెట్టుబడులు, కంపెనీస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు దావోస్ పర్యటనకు వెళ్ళారు. పరోక్షంగా ఉద్యోగ కల్పనతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్టు కావచ్చు, ఆ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎంఓయూ చేసుకుంది. ఈ అంశాలన్నిటిని కూడా వివరించిన నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు బీజేపీ సంబంధించి కూడా ప్రతిపక్ష బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఢీకొట్టే విధంగా ముందుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 33 సార్లు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్ర మంత్రులను కలిశారు. మొన్న ప్రధాని మోడీని కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చలేకపోతా ఉన్నది. రాష్ట్రానికి ఇప్పటివరకు RRR ప్రాజెక్టు, మెట్రో కారిడార్కి సంబంధించిన 2 ఫేజ్ వీటన్ని అంశాలపైన కూడా మరోసారి మొన్న
ప్రధాని మోడీని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు. మరోవైపు కృష్ణా బేసిన్కి సంబంధించిన జల వివాదం కావచ్చు, ఒకవైపు ఏపీకి సంబంధించి కూడా నీళ్లు తరలించుకోపోతా ఉన్నది. ఇక ఏదైతే ఆ కూటమిలో భాగంగా బీజేపీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అక్కడ సపోర్టివ్గా నిలుస్తూ ఉన్నదని కూడా ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయింది కాబట్టి ఇక బీజేపీని ఎదుర్కొనే విధంగా కూడా ఈ సభలో కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రులతో, ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలపైన చర్చించారు, ఏ అంశాలపైన వినతి పత్రాలు ఇచ్చారు, వీటన్నిటిని వివరిస్తూనే ఇక రాష్ట్రానికి రావాల్సిన సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి కూడా పూర్తిగా ఇవ్వలేకపోతా ఉన్నది. రాష్ట్రానికి రావాల్సిన పథకాలను కూడా ఇవ్వలేకపోతా ఉన్నది. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల అంశాలపైన కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించలేకపోతున్నారని కూడా ప్రధాన ఎజెండాగా ప్రతిపక్ష పార్టీలకు ఢీకొట్టే విధంగా కూడా ప్రభుత్వం ఈ శాసనసభలో ఈ అంశాలన్నింటినీ కూడా ఎండగట్టాలని కూడా ప్రధానంగా ఎజెండాతో వెళ్తున్నది. కాబట్టి ఈ సిఎల్పి సమావేశంలో ఈ అంశాలపైన కూడా చర్చించి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేయనున్నారు. రాజశేఖర్ రైట్, అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గవర్నర్ ప్రసంగం సాగుతూ ఉండగానే వారు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో కేసీఆర్ రాబోతున్నారా లేకపోతే ఏంటి, అంటే వచ్చే అవకాశం కనిపిస్తుందా? రేపటి సమావేశాలకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన రాబోతున్నారా లేకపోతే కేటీఆర్ ముందే చెప్పారు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ సరిపోయే నాయకులు ఎవరు లేరు, సో సమాధానం చెప్పడానికి మేము ఉన్నామని చెప్పారు. సో అందులోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, పంట సరైనటువంటి సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఒక శుభవార్తగా ఏమైనా మంచినీళ్ళు అంటే నీళ్ళు వదులుతున్నాం పంటకు అని చెప్పినటువంటి మాట వింటాం అనుకున్నాం, కానీ ఇప్పుడు నిరాశ మిగిలింది, రైతులకి మళ్ళీ పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు చేశారు. సో ఈ అంశంపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంట? రైట్, మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి ఈ శాసనసభలో అడుగు పెట్టబోతా ఉన్నట్టుగా మొన్న ఫామ్ హౌస్లో జరిగిన సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలకు సంబంధించి కూడా పలు అంశాలపైన చర్చించారు. దాంట్లో మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి శాసనసభలో ఈసారి వస్తా అని చెప్పాడు. పలు అంశాలపైన ప్రశ్నిస్తా ఒకవైపు 480 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోన్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాబట్టి ఈ అంశాలపైన శాసనసభలో ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక రాష్ట్రానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వంలో సంబంధించిన పంట సాగు, ఇప్పుడు జరుగుతున్న పంట సాగు కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా వివరించేందుకు సిద్ధమైంది. ఒకవైపు రెండో పంట కొనసాగుతా ఉన్నది. గత మొదటి పంటకు సంబంధించి కూడా ఎక్కువగా ఈసారి వరి సాగు చేశారు. దానికి సంబంధించిన నీళ్లను విడుదల చేసేందుకు ఒకవైపు ఇరిగేషన్ శాఖ కావచ్చు, 24 గంటలకు సంబంధించి కూడా విద్యుత్ను అందించేందుకు ఒకవైపు విద్యుత్ శాఖ కావచ్చు, ఈ రెండు శాఖల సమన్వయంతో రాష్ట్రంలో పంట సాగులు జరుగుతూ ఉన్నాయి. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతులు అంతా కూడా భరోసాతో ఉన్నారు. రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చాం, పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కూడా అందిస్తూ ఉన్నామని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది. గత ప్రభుత్వం సంబంధించిన 10 ఏళ్లలో రైతులకు ఎట్లాంటి హామీలు ఇచ్చారు, గత ప్రభుత్వం సంబంధించి కూడా ఎంతవరకు రైతాంగానికి అప్పుడు ప్రభుత్వం కృషి చేసింది, అప్పుడు రైతులకు సంబంధించి కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఈ పరిస్థితులు రావడానికి గల ప్రధాన కారణాలు కావచ్చు, అప్పుడు నీటి విడుదల కావచ్చు, ప్రాజెక్టుల పేరుతో సంబంధించిన జరిగిన వైఫల్యాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది. మాజీ సీఎం కేసీఆర్ కూడా రాబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నింటిపైన వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్, ఒకటి అంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చేరు ఎమ్మెల్యే ఆయన కలవటం, కేసీఆర్ని పెళ్లికి ఆహ్వానించినటువంటి పరిస్థితి, అంటే ఈ మధ్యన ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి, ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. సో ఇలాంటి అంశాలు కూడా ప్రధానంగా చోటు చేసుకున్నాయి. అంటే ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా కీలకంగా కొన్ని తీర్పులు కూడా రావాల్సి ఉంది. సో మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి సో కేసీఆర్ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో, సో పటాన్చేరు ఎమ్మెల్యే కలవటం, సో దీనికి సంబంధించి ఏమైనా ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పందించే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే కేవలం మామూలుగా కలవటం కానీ చూడాల్సిన అవసరం ఉందంటారు? రైట్, ఆయన శుభకార్యానికి సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ని మహిపాల్ రెడ్డి కలిసినట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏదైతే మొన్న జరిగిన సమావేశాలకు సంబంధించి కూడా పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో జరిగిన
సమావేశానికి సంబంధించి కూడా ప్రత్యేక ఆహ్వానాలు వాళ్ళకు పంపడం జరిగింది. ఆ సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కావచ్చు, ఇతర రాజకీయ పొలిటికల్ లీడర్కి సంబంధించి వాళ్ళందరినీ కలిసి శుభకార్యానికి వివాహానికి సంబంధించి కూడా ఆయన ఆహ్వానిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇప్పటివరకు అయితే దీనిపైన స్పందించలేదు. శుభకార్యానికి ఆహ్వానించారు. ప్రతిపక్ష పార్టీ ఏదైతే ప్రభుత్వం అయినా కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, అందరికీ సంబంధించి కూడా ఆహ్వానాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోలేదని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, అంటే బీఎస్సీ సమావేశం కూడా మొదలు కాబోతుంది. అంటే బీఎస్సీ సమావేశానికి సంబంధించి ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం, అంటే గవర్నర్ కూడా దానికి రాబోతున్నారు. సో ఈ సమావేశానికి సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది? రైట్, ఇప్పుడు గవర్నర్ ప్రసంగాలకు సంబంధించి కూడా ఈరోజు ప్రసంగంలో వివరించిన అంశాలపైనే కూడా సిఎల్పిలో సమావేశంలో చర్చిస్తారు. దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి కూడా పలు అంశాలకు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన 6 గ్యారంటీల స్కీమ్ కావచ్చు, రైతులకు సంబంధించిన ఆత్మహత్యల పైన కూడా బీఆర్ఎస్ ప్రధాన ఎజెండాగా ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన అంశం కావచ్చు. దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఈ అన్ని అంశాలపైన కూడా క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలపైన కూడా ఈరోజు కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రతిపక్ష నేతలు ఎవరైతే పలు అంశాలపైన సంబంధించిన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ అంశాలపైన కూడా ఒకవైపు సభలో ప్రశ్నలు లేవనెత్తితే ఏ విధంగా సంబంధించి కూడా సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నిక్కచ్చిగా ప్రశ్న ఏదైతే పత్రాలతో వైట్ పేపర్ తో కూడా సిద్ధంగా ఉండాలి. చాలా కీలకంగా బీజేపీ నిధులకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కిషన్ రెడ్డి సభలో లేకపోయినా కిషన్ రెడ్డికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తెలంగాణకు రావాల్సిన నిధులు అడ్డుపడటంలో కిషన్ రెడ్డి భాగస్వాములుగా ఉన్నారు. ఆయన రావటం వల్లే నిధులు రావట్లేదు. మెట్రో ప్రాజెక్టు కానీ లేకపోతే త్రిబుల్ ప్రాజెక్టులు కానీ ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని బీజేపీ సంబంధించిన నేతలు కాంగ్రెస్పై ఎలా అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ అంశం కీలకంగా ఉంది. ఇటువైపు రైతుల సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంటే బీజేపీ మాత్రం 6 గ్యారంటీలు, అలాగే ప్రధానంగా నిధులు, రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులకు సంబంధించిన అంశాలు మాట్లాడే అవకాశం ఉంది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది, బీజేపీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? రైట్, బీజేపీకి సంబంధించి కూడా రాష్ట్రంలో జరిగిన ఏడాదిన్నర కాలంలో జరిగిన అభివృద్ధి పైన కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు సంబంధించి కూడా 6 గ్యారంటీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అమలు తీరును కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం ఉంది. దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు, గత ప్రభుత్వం సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా అంశాలపైన కూడా చర్యలు ఎందుకు తీసుకుంటా లేదని కూడా ప్రధానంగా వాళ్ళు ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నిటికీ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు అడిగారు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రం నుంచి ఇక్కడ కేంద్రానికి వెళ్ళే సెస్ల సంబంధించిన ఆ అంశాలకు సంబంధించిన పన్నులు కావచ్చు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇస్తా ఉన్నది, ప్రత్యేకంగా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా నిధులు ఇస్తా ఉన్న దానిపైన కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాం, స్వయంగా ప్రధాని మోడీని కలిసాం, ఆయనను కూడా వినతి పత్రాలు సమర్పించాం. ఇక రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఇవ్వలేకపోతా ఉంది. సంబంధించి త్రిబుల్ ఆర్ కావచ్చు, మిగతా సంబంధించిన మెట్రో సెకండ్ ఫేజ్ కావచ్చు, ఇతరకు సంబంధించి కూడా యూనివర్సిటీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తలేదు. ఈ అంశాలన్నిటిపైన కూడా శాసనసభలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పవచ్చు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.